నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము కొన్ని తులసి చెట్లు వచ్చినాయి నా దగ్గర, వేరే కుండీల్లో మొలిచినవి, అవి తీసి పెట్టుకుంటా. ఇంకా చూడండి, నాకు చెర్రీ టమాటాలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నేను ఏడా దొరుకుతాయని. ఇంకా చూడండి, ఇట్లా ఒకరోజు ఫోన్ చేస్తే మా అమ్మ చెప్పింది, ఇట్లా టమాటాలు చిన్న టమాటాలు ఉన్నాయి అంటే మేము ఏమనే వాళ్ళం అంటే వీటిని కప్రింగ పండ్లు అనేవాళ్ళం అన్నట్లు. మేము ఆ చిన్నప్పుడు మా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఏం కూర చేసినావు అంటే ఇట్లా కప్రింగ పండ్లు తెచ్చి చారు చేసిన అని చెప్పింది. అమ్మ నాకు కావాలి విత్తనాలు అంటే, ఇగో విత్తనాలు కూడా తీసి పెట్టింది మా అమ్మ. అంటే ఇవి ఏం చేయాలంటే ఈ టమాటాలు తెచ్చి పిండి బూడిది, పొయ్యిలో బూడిది ఉంటుంది కదా, ఆ బూడిదిలో కలిపి పెట్టింది అన్నట్లు. విత్తనాలు కూడా తయారు చేసి పెట్టింది. ఇంకా ఇవి తర్వాత పోసుకుంటా. ఈ పండ్లు ఉన్నాయి కాబట్టి ఈ పండ్లు విండితే కూడా మనకు నార వచ్చేస్తుంది. ఇప్పుడు నార పోసుకుంటా నేను. ఈ విత్తనాలు ఎప్పుడన్నా వేసుకోవచ్చు, ఎండబెట్టిండ్రు కదా. ఇక చూడండి, ఫస్ట్ తులసి మొక్కలు పెట్టుకుంటా. ఇక చూడండి, ఇక్కడ దౌనం ఉంది, దగ్గరకు దగ్గర ఇక్కడ దౌనం పెట్టిన నేను. ఈ దౌనం కూడా ఒక మండ మాత్రమే ఇరిచి పెట్టిన, ఇంత మంచిగా వచ్చేసింది. అందులోనే ఒక తులసి మొక్క కూడా వచ్చింది. ఈ తులసి మొక్కలు పీకి పడేయను నేను, ఒక దాంట్లో పెట్టుకుంటా. ఇక్కడ చూడండి, ఇక్కడ పుదీనా పోసుకున్నా కదా, ఈ పుదీనాలో కూడా 2 మొక్కలు వచ్చినాయి, ఇవి కూడా తీసి పెట్టుకుంటా. ఇక చూడండి, ఇట్లా పెట్టుకుంటా నేను. ఇట్లా ఇట్లా పెట్టుకుని ఈ చెట్లు ఉంటాయి కదా, ఇది దొండ చెట్టు. ఈ దొండ చెట్టులో ఇట్లా పెట్టేసినామంటే తడి ఉంటుంది, బాగుంటుంది అన్నట్లు. ఇక చూడండి, ఇది మా సంతోష్ పెట్టిండు. ఎవరు పెట్టిండు అనేది ఆయన పెట్టిండు. రోజు వచ్చినప్పుడల్లా చూస్తాడు ఈ చెట్టుని మాత్రం ఆయన. ఇట్లా ఇట్లా పెట్టినామంటే ఆ చెట్టుకు కూడా తడి ఉంటుంది అన్నట్లు. దీనికి నీళ్ళు పోసినా కూడా దానికి పోతాయి, ఎండ తాకకుండా ఉంటుందని ఇట్లా పెట్టుకుంటా నేను. ఇవి కూడా తీసి ఇందులో పెట్టుకుంటా. ఇది చూడండి, బాటిల్, వాటర్ బాటిల్దే. ఇట్లా మట్టి పోసుకుంటా నేను. దానికి కూడా రంధ్రం చేసుకున్నా. మట్టి పోసుకొని పెడతావా నాన్న? ఇప్పుడు నువ్వు పెడతావా? నువ్వు పెడతావా? సంతోషం పెడతాడంట. చూడండి, ఇట్లా చేసుకున్నాం కదా. కొన్ని నీళ్ళు వేసుకుంటా. ఇప్పుడు పెడతావా? ఇప్పుడు పెడతావా? బుడదలాగైంది మట్టి. పెడతావా? పెట్టవా? అవును, నీకు అంటుతుంది కదా. దీనికి కూడా కొన్ని మంచిగా తడి చేసుకొని ఏర్లు తెగిపోకుండా తీసుకోవాలి. పోదాం పోదాం. కొంచెం నాననేది ఇప్పుడే పోసిన నీళ్ళు. ఇవి తడి ఉన్నాయి కదా, ఇవి తీసుకుందాం. ఇక చూడండి, ఏడంటే ఆడ వచ్చేస్తాయి, ఎందుకంటే విత్తనాలు పడతాయి కదా. ఇక చూడండి, నేను ఈ డబ్బాలు కూడా తీసుకుపోయి కింద కూడా పెట్టుకుంటా, ఎందుకంటే ఆ తులసి చెట్ల వాసన మంచిది కదా, అందుకోసమని కింద తిరుగుతుంటాం కదా అక్కడిక్కడ. నాకు ఒక 3-4 అన్నా తులసి చెట్లు ఉంటాయి మా ఇంటి ముందర ఇట్లా పక్కల. ఇక చూడండి, ఇది పెడుతున్నా. ఇట్లా పెడతా. మనం ఏంటంటే ఈ దళం తీసేసుకోవాలి, తీసేసుకుంటేనే గుంపుగా వచ్చేస్తుంది. అందరికి తెలిసిందే కదా, ఇది తీసేసుకుంటే బాగుంటుంది. ఇట్లా కొంచెం ఒత్తుకున్నామంటే. ఇవి ఎందుకు పెట్టుకుంటే ఎవరైనా ఇట్లా ఇవి ఎండలు ఇట్లా ఉంటాయి కదా తులసి చెట్లు, ఇట్లా ఏమనాలది. చూడండి, ఇట్లా తీసుకున్నాం కదా. ఇట్లా ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇవి ఎందుకు ఇట్లా పెడతాను నేనంటే, పక్కల వాళ్ళకి ఇట్లా ఎవరైనా అడుగుతుంటారు కదా, అట్లా కూడా ఇస్తాను నేను. నాకు ఇష్టం అట్లా ఇవ్వడం కూడా. ఇంకొకటి, నాకు ఎక్కువైనా కూడా నేను అట్లా అక్కడక్కడ పెట్టుకుంటా, కింద కూడా పెట్టుకుంటాను. నాకు ఇష్టం అట్లా పెట్టుకోవడం, ఇంట్లో కూడా పెట్టుకోవడం ఇష్టం. అసలుకు బాగుంటుంది, నాకు ఇష్టం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అట్లా. ఇది మెత్తగా అయింది, తీసుకుంటా ఇది కూడా. ఇంకా చూడండి, ఇట్లా వచ్చింది. ఇది కూడా ఒక దాంట్లో పెట్టుకుంటా. ఇందులో ఇది పెయింట్ డబ్బా, ఇట్లా పెట్టుకుంటే మనం ఇట్లా వచ్చి పైన వచ్చి కూర్చున్నా కూడా దాన్ని అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఆ తులసి చెట్లు ఉంటే అసలుకు తులసి వనంలాగా ఉంటే కూడా బాగుంటుంది. కాకపోతే నాకు అంత టైం లేదు ఎక్కువ పెట్టుకుని, కానీ చిన్న చిన్న దాంట్లో మాత్రం పెట్టుకుంటా. ఇందులో కూడా కొన్ని నీళ్ళు పోసుకుంటా. ఇట్లా పోసుకొని ఇది పెట్టేసుకుంటా. మట్టి పోసి చిన్నగా ఉంది కదా, గట్టిగా నొక్కేసుకోవాలి, నిలబడిపోతుంది. ఇంకా ఇంత ఇట్లా
వేరే చెట్లు అంటే ఇక అంత బతకవు కానీ ఈ తులసి చెట్లు అయితే మంచిగా బతుకుతాయి. అందుకే అది ఏడము మొలిసినా కూడా తీసి పెట్టేస్తాను నేను. వేరేవంటే కొమ్మలు కట్ చేసి పెట్టడం అంటే నాకు ఇంక అంత ఓపిక టైం ఉండదు. ఇవేమో ఉట్టిగా తీసి పెట్టేటివే కదా, ఇట్లా పెట్టుకొని నీళ్ళు పోసుకుంటే చాలు. ఇక ఇంకొకటి నేను చెర్రీ టమాటాలు చెప్పినా కదా, ఇవి నారు పోసుకుంటాను నేను. ఇవి పచ్చివైనా సరే మనం పిండుకుంటే నారు వచ్చేస్తుంది అన్నట్లు. ఇది నింపుకొని దగ్గరకు వస్తాం. ఇక ఇంత చిన్నగా ఉంటాయి కానీ మస్తు టేస్ట్ ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి, నాకైతే చాలా ఇష్టము. నేను తోట పెట్టిన మిద్దె తోట పెట్టిన 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నేను ఇవి ఏడ దొరుకుతాయి అని. నాకు ఇప్పుడు దొరికినాయి ఇవి. ఇక చూడండి ఇట్లా ఇవి ఇత్తులు నిండా ఉంటాయి. ఇట్లా అన్ని టమాటాలు విండేసుకుంటా. ఇవి ఎండాల్సిన అవసరం ఏం లేదు మనకు. వేరేవి అంటే ఎండితేనే వస్తాయి, ఈ టమాటాలు మాత్రము మనకు ఖాళీ ఇక్కడ పడ్డా కూడా మొలిచేస్తాయి అన్నట్లు. మొత్తం విండేసుకుంటా, వచ్చినవి వస్తాయి, రానివి రావు. రాకుంటే కూడా నాకు విత్తనాలు ఉన్నాయి కదా ఎండువి అవి కూడా వేసుకోవచ్చు. కానీ వస్తాయి, ఇవి కూడా వస్తాయి అన్నట్లు. ఇక ఇట్లా పోసుకున్నా కదా, ఇందులో కూడా కొంచెం మట్టి వేసుకుంటా. ఇట్లా దీనికి మట్టి వేయకుండా కూడా వస్తుంది కానీ నేను వేసుకుంటున్నా, ఎందుకంటే ఏడవడ్డ కూడా మొలుస్తాయి టమాటా ఇద్దులు మాత్రం. ఇద్దరమే నీళ్ళు పోసేసుకున్నాం కదా, ఇది చూడండి ఇట్లా నీళ్ళు చల్లుకున్నాం కదా మనము. మట్టి కప్పకుండా కూడా వచ్చేస్తుంది, ఇది ఏడవడ్డ కూడా వచ్చేస్తుంది కదా టమాటా చెట్లు. ఇవి ఒక 20 రోజుల వరకు మనకు నార వస్తుంది, అప్పుడు తీసి మనం వేరే కుండీల్లో పెట్టుకోవాలన్నట్లు. ఇంత వస్తుంది 20 రోజుల వరకు. 20 రోజులైనా కావాలన్నట్లు. 20 రోజులైనా తీసి వేరే దాంట్లో పెట్టుకుంటే వస్తుంది. చూసిండ్రు కదా తులసి మొక్కలు ఎట్లా పెట్టుకుంటున్నావు, టమాటా నారు పోసుకున్నా కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో మా తులసి మొక్కలు ఎట్లా నాటినామో కామెంట్లు కూడా చేయండి. బాయ్ చెప్పు నాన్న. బాయ్, థ్యాంక్ యూ అండి.